చెగోడీలు చిన్నప్పుడు ఇప్పుడున్న చిరుతిలు చాక్లెట్లు ఎక్కడవండి. అందుకే ఆ రోజుల్లో చెగోడీలు అంటే చచ్చిపోయే వాళ్ళం. చేతి నిండా చెగోడీలే చేసేద్దారా. గిన్నెలో అరకప్పు పచ్చిశనగపప్పు వేసుకుని 3 గంటల పాటు ఇలా నానబెట్టేసుకున్నాక నీరంతా వడకట్టేసుకుని పొడి క్లాత్ మీద వేసేసుకుని తడనది లేకుండా తుడిచేసుకుని పక్కన పెట్టేసుకోండి. గిన్నెలో కప్పుడు బియ్య పిండి అరకప్పు మైదా పిండి వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక గిన్నెలో కప్పున్నర నీళ్లు కొంచెం ఉప్పు కారం చెంచా నెయ్యి వేసి కలిపేసుకుని కొంచెం ఫుడ్ కలర్ వేసుకుని మరుగుతున్నప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టి మైదా బియ్య పిండి మిశ్రమాన్ని వేసుకుంటూ శుభ్రంగా కలిపేసుకున్నాక స్టవ్ వైపు వేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసి గోరువెచ్చగా అయిన తర్వాత నెయ్యి రాసుకున్న చేతులతో శుభ్రంగా మెదుపుకుంటూ చపాతి ముద్దలా కలిపేసుకుని చిన్న పిండి ముద్దను తీసుకుని చూపించినట్టు పొడుగ్గా చేసేసుకోండి. పెట్టి తుడిచేసుకున్న పచ్చిశనగపప్పుని జల్లేసుకుని దానిపై నుంచి కూడా ఒకసారి రోల్ చేసేసుకున్నాక రౌండ్ గా ఎజ్జులు నొక్కేసుకుని వేడెక్కి నూనెలో చెకోడీలు వేసేసుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లోనే అటు ఇటు తిప్పుకుంటూ కరకరలాడేంత వరకు జాగ్రత్తగా వేపుకోండి. ఏ మాత్రం ఫాస్ట్ గా వేపేసినా లోపల మెత్తగా ఉండిపోతాయండి. దుర్బంగారంలోకి రాగానే తీసేసుకుని కరకలాడితో ఉంటదండి. చిన్ననాటి చిరునామాకి చీరిపోతే బాగుండు అనిపిస్తుందండి.